చూస్తూ వస్తున్నావో దయగల ప్రభు ఈ ప్రాక్టికల్ టాక్ సమయంలో ప్రభు నాతో మీరు మాట్లాడుతూ రండి, మాతో మీరు మాట్లాడుతూ రండి. మేమేమి నేర్చుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో, దేనిని హత్తుకొని జీవించాలో నీ సన్నిధిలో ప్రభు ఎప్పటికప్పుడు నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న నీ లేఖన భాగాల వైపు ప్రభు మా దృష్టిని ఉంచడానికి సహాయం ఇచ్చే. ప్రభు నా మధ్యాహ్న భాగములు ఇందాక రూమ్లో కూర్చొని చదువుకుంటున్నప్పుడు నువ్వు నాకు ఇస్తూ వచ్చినట్టు నీ యొక్క తలంపులను పంచుకుంటూ ప్రభా దేవ ముందుకెళ్ళడానికి సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాను. దయగల ప్రభా ఇంకా ఎవరైనా రావాలని ఆశ కలిగినట్లయితే వారందరి కొరికే ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. యవనస్తులు తప్పక తొట్టుళ్ళు దూరం రాయబడిన మాట ఉంది. అంతేకాదు విలాప వాక్యంలో రాయబడిన మాట ప్రకారముగా యవన కాలములో నీ కాడి మోయట నరునికి మేలు అని మీరు చెప్పారు. కనుక నీ మేలుకరమైన నీ కాడిని మోసి మేలుకరమైన మా జీవితాన్ని ప్రభ నీ చేతిలో పెట్టుకొని ముందుకు నడవటానికి సిద్ధపరిచాయి. మా గమనముల నుండి చెరపట్టే ప్రతి విధమైన నీ యొక్క పరిస్థితి నుంచి మీరు ప్రభని స్వాధీనములోకి తెచ్చుకుంటున్నారు. మీ ఆత్మ వశ్యములో నన్నుంచండి, మమ్ములను కూడా ఉంచండి. మీరు మా మధ్యలో ప్రభదేవ నాయకుడిగా ఉండండి. మీరు మమ్మలను సంధిస్తూ రండి, మీరే మాతో మాట్లాడుతూ రండి, మీరు మమ్మలను చక్కబరుస్తూ రండి, నీ రాజ్యమునకు యోగ్యులుగా సిద్ధపరుస్తూ రండి. నేను కేవలం నీ నోటి బోరగా మాత్రమే నిలబెట్టండి అన్నాడు కదా బాప్తిస్మిచ్చు యోహాను. నువ్వు ఎవడు అనంటే అతను ఒకటే మాట చెప్పాడు, నేను ఆయన నోట నుండి బయలువెడలే ఒక శబ్దమును మాత్రమే. మీరు నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 51:16 ప్రభా దేవాన్ని సేవలకు వచ్చేటప్పుడు మీకు ఇచ్చినట్టు నీకు వాగ్దానం ఇర్మియా 1:9-10 నీ నోట నా మాటలు ఉంచుతానన్నారు. కాబట్టి మాట్లాడున్నది నేను కాదు. కాబట్టి మీరే నా యందు ఉండి నా ద్వారా ప్రభ కేవలము బోరెగా మాత్రమే నిలబెట్టి మాట్లాడండి. నాతో మాతో దూరంలో దగ్గరలో ఉండి వింటున్న వారితో మాట్లాడుతురండి. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన అవునొచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ కొరకై ఇవ్వటానికి నా దగ్గర చాలా ఉన్నాయి. అర్థమైందా? ఏంటివి? బిస్కెట్లు కాదు, అర్థమైందా? లేకపోతే ఇంకోటి పొట్లాలు కాదు. ఇదిగో ఈ దివ్య గ్రంథములో ఉన్నవి నా పొట్టలో చాలా ఉంచాడు దేవుడు. నేను వాటి చేత ప్రస్తుతం ఎలాగున్నానంటే దాన్ని ఏమంటారు తెలుసా? కొంతమంది మంచి భోజనం పెట్టిన తర్వాత ఇంకా తినన్నా మరి ఎప్పుడు వస్తావు నువ్వు సంవత్సరానికి అంటుంటారు కదా. ఇంకా లోపలికి ఏం చేస్తుంటారు చెప్పండి? తోస్తూ ఉంటారన్నమాట. అర్థమైందా? కానీ నా పని అట్టనే ఉంది. దేవుడు నా లోపలికి తోస్తూ ఉన్నాడు ఆయన మాటలను. ఈ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నేను రూమ్లోకి వెళ్ళిపోయినాను. రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కేకలు వినపడుతున్నాయి, అన్నా అన్నా అని. సరిగ్గా తప్పదు కదా మాకు లేచి రావటం. సరే అయిపోయిన తర్వాత ప్రభా కొంత సమయం నన్ను అని కూర్చొని ప్రార్థన పెట్టి కూర్చున్నాను. కూర్చొని నా దినభాగంని తీసుకున్నాను. ప్రతిరోజు దేవుడు నా 3 పూటల భాగముల ద్వారా నాకు అద్భుతమైన మేత పెడుతున్నాడు నా దేవుడు. ఆ మేత నేను తింటమే కాదు కానీ స్వార్థంతో మీకు కూడా పెట్టాలని నా ఆశ. ఆశ కలిగిన ప్రాణమును డాష్. ఏ ఆశ? ఏం ఆశ? పలావ ఆశ? వాక్యము వినాలని ఆశ. ఇంకా చెప్పండి రా యవనస్తులు. వర్షమ్మ చెబుతా ఉందన్నీ. ఏం చెప్పరా? ఏం ఆశ లేదేంది? ఏందో మౌనిక అక్క చెబుతుంది. ఏందో దేవుల్లో ఎదగాలన్నట మోషుడిగా. మంచిది. మరి మీకేం ఆశ ఉంది చెప్పండి. వెనకాల 10th క్లాస్ స్టూడెంట్స్
పెళ్ళి అయిన వాళ్ళు, ఏమీ ఆశ లేదా? ఆశ లేని జీవి మనుష్యుడు కాదు వాడు. వాడు పశువు కంటే కూడా దారుణమే. ఆశ లేని వారు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? ప్రపంచంలో ఆశ లేని, నాకు ఏ ఆశ లేదంటే వాడంత అబద్ధికుడు ఎవడలేడు. సాతానికంటే పెద్ద అబద్ధికుడు వాడు. అదేవిధంగా సాతాని అబద్ధమునకు జనకుడు అనుకుంటే వానికంటే పెద్ద జనకుడు అనమాట వాడు. నాకు ఏ ఆశ లేదనేవాడు. ఆశలు ఉండాలి. ప్రతి మనుషునికి ఆశ అనేది ఉండాలి. ఆశతోటే మనుషుడు నడుస్తున్నాడు, మరు క్షణములోనికి అడుగు పెడుతున్నాడు. ఒక చదువుకునే విద్యార్థి ఆశతోటి చదువుతున్నాడు. ఒక ఉద్యోగము చేసే యొక్క ఉద్యోగస్తుడు ఆశతో ఉద్యోగము చేస్తున్నాడు. వివాహమైన వారు ఆశతో వివాహ దాంపత్య జీవితంలో వెళుతున్నారు. ఇలాగ పనిచేసేవాడు తన పనిలో ఆశతో వెళుతున్నాడు. కనుక యజమానుని దగ్గర పనిచేసేవాడు ఆశతో పనిచేస్తూ ఉంటాడు. ఇలాగా ప్రతి సందర్భములో, ప్రతి విభాగములో మనుషుడు ఆశాజీవి. ఆశ ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అయితే దురాశ మాత్రము ఉండకూడదు, అది తప్పు. సో ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో మన జీవిత యాత్రలో ప్రాక్టికల్ టాక్ అంటారు దీన్ని. అర్థమైందా? ప్రాక్టికల్ టాక్. ఇంతకుముందు హై స్కూల్ సెక్షన్లో కూడా ప్రాక్టికల్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎత్తేసారు 10th. ఏ మార్క్స్? ప్రాక్టికల్ మార్క్స్. ఇంటర్మీడియట్లో ఉంటాయి బైపీసీ వాళ్లకు, కనుక ఎంపీసీ వాళ్ళకు. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే బయాలజీ వాళ్ళకు బయాలజీ, జువాలజీ. కనుక ఈ 4, అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, వీటికి 6టికి ఏముంటాయి? ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయిలేండి కాలేజీలకి. 4 అంతస్తుల బిల్డింగ్ కట్టి కనుక దాంట్లో పడేసి కుక్కుతో ఏం చేస్తున్నారు? కనుక ఇదేరా మీకు ప్రాక్టికల్. ఏది ప్రాక్టికల్? ఆ చెమట్ల గదిలో కూర్చోబెట్టి ప్రాక్టికల్ అదేనన్నమాట. ఇక 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడికి ముఖం చూపిస్తారు. ఎక్కడ? ఏదో కాలేజీ తీసుకెళ్ళి, ఇదిగో ఇది ప్రాక్టికల్ ల్యాబ్. వాడికి ఏమీ తెలియదు. 2 సంవత్సరాలు ఏమీ తెలియకపోతే అక్కడికి వెళ్ళేసరికి వాడి తెల మేకం వేస్తాడు. అందుకని ఏం చేస్తారు? చక్కగా ప్రాక్టికల్ మార్క్స్ ఏం చేస్తారు లెక్చరర్స్? వాడికి ఏమీ తెలియదు. మేము చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో మా కాలేజీలో వేటపాలెం బీబీహెచ్ జూనియర్ కాలేజీలో పెద్ద ల్యాబ్స్ ఉండేవి అన్నమాట. కనుక ఫిజిక్స్కి ఉండేది, కెమిస్ట్రీకి ఉండేది. నేను ఎంపీసీ తీసుకున్నాను కనుక బయాలజీకి కూడా, జువాలజీకి కూడా ల్యాబ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ల్యాబ్స్. ప్రతి ప్రాక్టికల్ కంపల్సరీగా చేసేవాళ్ళం మేము. ప్రాక్టికల్ చేస్తున్నంతసేపు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాక్టికల్ కనుక ప్రాక్టికల్గా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కూడా మనం చూసుకోబోయేది ప్రాక్టికల్ టాక్. ఈ ప్రాక్టికల్ టాక్లో చివరిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక అద్భుతమైనటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలాగా విషాదాంతముగా ముగిసిపోయిందో మీకు చివరిలో చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దాని కొరకై ముందుగా నాదిన భాగం ఈరోజు మధ్యాహ్నం కీర్తన 40వ అధ్యాయం తీద్దాం. కీర్తన 40. ఈ 40వ అధ్యాయంలో నాకు ఇష్టమైనటువంటి యొక్క వచనాలు 2-3 ఉన్నాయి. అది చాలాసార్లు మీతో పంచుకున్నాను. అదే 5వ వచనం మొదటిదిగా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుకుందననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును. నేను పరిశుద్ధ గ్రంథములు ఇష్టపడే వచనాలలో కొన్ని ఉన్నాయి, అందులో ఇది ఒకటి. అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడే వచనం ఏదంటే
11 మత్తయి సువార్త 28-29. నా యొద్ద కూర్చొని నా యొద్ద నేర్చుకొనుడి. నాకు ఆ మాట చాలా ఇష్టం. నేను ఎక్కడ బైబిల్ థియాలజీస్కి వెళ్ళలేదు, కనుక ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. ఆయన యొద్ద కూర్చొని నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను ఇష్టపడే వచ్చాను అన్నిటికంటే ఎక్కువగా. నా యొద్ద కూర్చొని మీరేం చేయమన్నాడు? నేర్చుకో. ఈనాడు యవనస్తులు లోకములు చాలా నేర్చుకుంటున్నారు, దేవునిని తప్ప. సిగరెట్ ఎట్లా తాగాలో ముట్టించాలో నేర్చుకుంటున్నారు. రెండవదిగా సారా ఎలాగ తాగాలో నేర్చుకుంటున్నారు. పేకాట ఎలాగ ఆడాలో నేర్చుకుంటున్నారు. సెల్ ఫోన్ ఎలాగ ఆపరేట్ చేయాలో నేర్చుకుంటున్నారు. ఫేస్బుక్ ఎలాగ చేయాలో నేర్చుకుంటున్నారు. వాట్సాప్ ఎలాగా కనుక చేయాలో నేర్చుకుంటున్నారు. ఇలాగా సోషల్ మీడియాలో కనుక మీ యొక్క వీడియోస్ ఎలాగ డౌన్లోడ్ చేయాలో అప్లోడ్ చేయాలో నేర్చుకుంటున్నారు. ఎలాగా సోషల్ మీడియాలో ఓన్ ఛానల్ క్రియేట్ చేయాలో నేర్చుకుంటున్నారు. ఈనాడు సోషల్ మీడియాలో మీరు చూస్తే లెక్కలేనన్ని డబ్బులు ఎలాగ సంపాదించాలో నేర్పించే ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఉద్యోగం ఎలాగ సంపాదించాలో నేర్పించే ట్రిక్స్ ఉన్నాయి. ఉద్యోగమే కాదు, అలాగ ఉన్నతమైన స్థితికి ఎలాగ రావాలో నేర్పించే ట్రిక్స్ ఉన్నాయి. జీవితంలో ఎలాగ సంతోషముగా ఆనందదాయకంగా జీవించాలో నేర్పించే ట్రిక్స్ చాలా ఉన్నాయి. సులువుగా పరీక్షలలో ఎలాగ పాస్ అవ్వాలో నేర్పించే ట్రిక్స్ ఉన్నాయి. ఇలాగ చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అలాంటి ఈ సోషల్ మీడియాలో ఉన్న అనేకమైనవి నేర్చుకోవటానికి కుతూహలముతోటి ఈనాడు యవనస్తులు పరుగులెడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఓ నా ప్రియమైన యవనస్తుడా, ఓ నా ప్రియమైన యవనస్తురాలా, మీ ఎడల నాకు కలిగిన తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించుదామనుకున్నాడట కీర్తనకారుడు, కానీ అది నా చేత కాదు అంటున్నాడు. నీవు కంటున్న పగటి ప్రతి కళ నెరవేర్చబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన నెరవేర్చబడుతుందో లేదో నాదు. కానీ దేవాది దేవుడు నీవు తల్లి గర్భములో పుట్టక ముందే రూపించబడుతున్నప్పుడే, జగదత్పత్తి పునాది వేయబడక మునిపే, మీ అమ్మ నాన్న వివాహములో జతపరచబడక మునిపే నీ ఎడల ఆయన అనేకమైన తలంపులను కలిగి ఉన్నాడు. వాటన్నిటిని కూడా నీ ఎడల నా ఎడల ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి యవనస్తుని ఎడల నెరవేర్చాలని ఆయన కుతూహలముతోటి తాపత్రయపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎలాగంటే నాకు ఆ సందేశం గుర్తు వస్తుంది. పసిపిల్లలు వాళ్ళు దూకుతూ ఉన్నప్పుడు కనుక కొంతమంది ఎట్లా దూకుతారు, ఒక చేతితోటి, కొంతమంది 2 చేతులతో దూకుతారు, కొంతమంది పొట్టతో దూకుతారు, రకరకాలుగా దూకుతారు. దూకుతున్నప్పుడు వారికి ఇష్టమైన వస్తువు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా ముసి నవ్వులతో ఏం చేస్తారు? దూకుతూ కనుక వస్తూ ఉంటారు. నువ్వు ఆ వస్తువును ఇంకొంచెం దూరం తీసుకెళ్తున్నావు అనుకో, ఇటు చూస్తాడు వెనక, ఇటు చూసి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ దూక్కుంటూ వెళ్తా ఉంటాడు. ఇంకొంచెం దూరంగా తీసుకెళ్ళావు అనుకో, మళ్ళీ ఇటు దూకుతాడు, చూసి మళ్ళీ ఏం చేస్తాడు? దూకుతాడు. 3 సార్లు చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు? టాపుతాడు. ఎందుకు? వాడికి అయిపోయింది అప్పటికే ఓపిక. అయినా వాడిలో ఎక్కడో ఆశ, ఎక్కడో తపన కనుక దాన్ని పొందుకోవాలన్న కుతూహలం ఆ విధంగా వాడిని ఏదో విధంగా ఏం చేస్తుంది? కనుక ముందుకు తీసుకొస్తుంది. ఆ సమయంలో ఆ బిడ్డ యొక్క కనుక దోకటము చూసి ఆ తల్లి తీసుకొచ్చి వాడి చేతికిస్తే దాన్ని వాడు చేసి ఏం చేస్తాడు? గబక్కిని లాక్కొని, ఇప్పుడు వాడి చేతుల నుంచి నువ్వు విడిపించగలవా దాన్ని? అంత గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాడి కుతూహలం ఏమైంది?
నెరవేర్చబడింది. వెంటనే దాన్ని ఏం చేస్తాడు చెప్పని పిల్లలు? వెంటనే వాళ్ళకి వెళ్ళేది నోట్లోకి వెళ్తుంది. అది ఏదన్నా కానివ్వండి, అది ఏ వస్తువైనా కానీ తినేది వాళ్ళకి తెలియదు, కానీ వెంటనే నోట్లోకి వెళ్తుంది. వెంటనే నువ్వేం చేస్తావు? అది తినేదైతే తినేస్తావు, తినేదైతే తీసి అవతల పెడతావు. వాడికి తెలియదు, నీకు తెలుసు. ఇక్కడ నేను అదే చెప్పాలనుకున్నాను. కుతూహలముతోటి చాలా వాటేసుకుంటున్నావు. వాటేసుకొని చేతికి చిక్కించుకొని ప్రతి దానిని నోటికి తెచ్చుకోవాలనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా అది నీ నోట్లోకి పోవటానికి సరి అయింది కాదు అని. దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని తొలగిస్తున్నాడు నీ చేతిలో నుంచి, నా చేతిలో నుంచి తొలగిస్తున్నాడు. కారణం అది మనకు ఆరోగ్యదాయకమైంది కాదు ఆయనకి తెలుసు. నీకు ఎలాగైతే నీ బిడ్డ ఆ వస్తువును వెంటనే తీసుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటే నోట్లో నుంచి ఏలుబెట్టి తీస్తావు, ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే అది నవిలి మింగాడంటే గొంతుకేమవుతుంది? అడ్డం పడుతుంది. ఒకవేళ తినే పదార్థం అయితే తిననిస్తావు, తినే పదార్థం కాకపోతే నోట్లో పెట్టుకున్నా కూడా తర్వాత కొంచెంసేపు ఉండేసి నోట్లు మింగుతాడేమో అనుకుని ఏలుపెట్టి ఏం చేస్తావు? తీస్తావు. వాడి నీ కొడుకేగా, వాడి నీ కూతురేగా. వాడి ఆశను ఎందుకమ్మా? ఆ పాప ఆశను ఎందుకు? కనుక ఆ నోట్లో ఏలు పెట్టాలా తీస్తావుంటే ఆ పాప ఆ బాబు ఏమవుతారండి? తీసేసే అమ్మ అంటారు వాళ్ళు. ఏమంటారు? ఏడుస్తున్నా కూడా వద్దులే, మా బిల్లు బాబే, మా బుజ్జి బాబే లేక 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 పుట్టింది మా కూతురు, లేక లేక పుట్టాడు మా నీ యొక్క బుడ్డోడు అనుకొని బాగా నవ్వులయ్యా, బాగా మింగయ్య అంటావా? ఏం చేస్తాం? వాడు ఏడ్చినా ఏం చేస్తావు? నోట్లో నుంచి ఏలు పెట్టి అట్టుంటున్నా కూడా ఏం చేస్తావు? ఇస్తావు. ఎందుకంటే అది వాడికి ప్రమాదం అని తెలుసు నీకు. సృష్టికర్తని దేవుడు కూడా యవనస్తులారా దేవాది దేవుడు మీ ఎడల నా ఎడల ప్రపంచములో ఉన్న అనేకమైన జనాంగముల ఎడల ఆయన కలిగిన తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించదని అనుకుంటేనే నా వల్ల కాదు. అలాంటి దేవుని తలంపులు మీ ఎడల నెరవేర్చని ఎండరా. ఎందుకు మెరిచేదంతా బంగారము కాదు, దాని వెంట పరిగెత్తి ఎందుకు జీవితాన్ని నష్టపరుచుకుంటారు? అదిగో పరిగెత్తేసరికి వెంటనే ఆ అధ్యాయంలో దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతూ వచ్చిన మాట జ్ఞాపకం వస్తుంది. చూడండి, 40 అధ్యాయం. మనకు అందరికీ చిరపరిచితమైన వచనాలు ఇవి. అయినప్పటికీ దేవుడు ఒక నూతనమైన విధానముతోటి మనలను సంధించువాడు, దర్శించువాడు, పురికొల్పువాడు. అట్టి అద్భుతమైన తలంపులు కలిగి దేవాది దేవుడు ఉంటే కనుక ఇక్కడ రాయబడిన 12వ చరణములో ఉన్న ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి. ఈ వాక్యములను తాకుతూ వచ్చింది. దేవాది దేవుడు ప్రతి మానవుడి విషయములో, ప్రాముఖ్యంగా యవనస్తుడి విషయములో, ఇందాక అదే చెప్పాను ఉదయం పూట కూడా కుటుంబ ప్రార్థనలో, దేవాది దేవుడు మానవుని తయారు చేసినప్పుడు పసికూనిగా తయారు చేయలేదు. మానవుని తయారు చేసినప్పుడు ముసలోడిగా తయారు చేయలేదు. మానవుణ్ణి దేవుడు తయారు చేసినప్పుడు నవ యవనుడిగా తయారు చేశాడు దేవుడు. యవనస్తులుగా దేవుడు తయారు చేశాడు. అలాంటి బ్యూటిఫుల్గా ప్రపంచములో దేవుడు తర్వాత సుందరమైన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే దావీదు కంటే, గత రాత్రి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు సహోదరుడు, కనుక రాహేలు కంటే, దావీదు కంటే, అబ్షాలోము కంటే, కనుక మోషే కంటే, మోషే గురించి రాయబడుతున్న మాట అపొస్తలుల కార్యములో,
దివ్య సుందరుడు అని రాయబడింది. అద్భుతమైన వాడు రాయబడింది. ఎవరంట? దివ్య సుందరుడు. ఆ పదం చదువుతుంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యం అవుతుంది. చదవండి. ఆయన గురించి రాయబడిన మాట అపోస్తలుల కార్యములో స్టెఫను మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడి 7వ అధ్యాయం చదవన్న మాట. దివ్య సుందరుడై ఎక్కడ? 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. నాతో చెప్తారా ఈ మాట? అతడు ఏమి నీకు అతడు మళ్ళీ పెట్టమంటారండి కోడి గుడ్లేసి. దివ్య సుందరుడు, అది పేర్లేనే చెప్పచ్చా పెద్ద గట్టిగా. ముసలమ్మలాగా చెబుతున్నారు. ఏం పేరు అది? దివ్య సుందరుడు అంట. మీరు ఎట్లా అంటున్నారు? ఏందో పోయినట్టుగా చెబుతున్నారు అన్నమాట ఆ పేరు చెబుతుంటే. ఆ పేరు చేయటంలో చెప్పాలి కదా మీరు. నా వెనకాల చెప్పండి. అతడు దివ్య సుందరుడై. ఏ సుందరుడట? ఎవరు ఉన్నారు ఇక్కడ? పూసుకుంటున్నారు పేరులో, అది పోసుకొని ఇది పోసుకొని. దివ్య సౌందర్యం కాదు, దెయ్యలా తయారవుతున్నారు ఈరోజు కదా. కేరిగా అది పూసుకొని ఇది పూసుకొని, పేదాలు పూసుకొని, ఏళ్ళు పూసుకొని. ఒక అక్క మన ఇటు పోతా ఉంది. ఏందక్క తెలతలా మెరుతున్నాయి అన్న, అంతే ఇటు పెట్టేసి వెనక్కి. నాకేమైనా అయ్యే కనబడతాయి. ఏం చేస్తాం మరి? ఆ గోళ్ళే కనబడతాయి. కనుక ఈ గోళ్ళు పెట్టింది, ఆ గోళ్ళు పెట్టింది, మొత్తం గోళ్ళు పెట్టింది. ఏదక్క బామ్మాయి బాగా పెట్టేవా అన్న. కానీ ఇంకేముంది? పరారు అక్కడి నుంచి మళ్ళీ కనపడండి. రాకండి ఎంకగా వస్తుంది రా. కొంతమంది పులుంగుంటున్నారు. ఏంటిది? పేడ. నేను దాన్ని పెట్టే పేరేది పేడ. కొంతమంది అమ్మ నాన్నలు పెడుతున్నాడు పేడ. బాగా పూసుకోండి పేడ. పేడ అంటే అర్థమైందా? గోరింత కొంతమంది అర్థమైంది. పేడ బాగా పూసుకోండి. ఉన్నందం చాలు అక్కల్లారా. కెరిగ లేనిపోని అందాలు ఎందుకు మనకు? ఎందుకు కానీ దేవుడిచ్చిన సౌందర్యాన్ని జాతి దివ్య సుందరుడట. దేవా, ఎంత అద్భుతంగా మోషని కలుగచేశావు. అందుకనే తల్లి యెకోబెదు 3 నెలలు వాడిని ఏం చేసిందంట? పిల్లాన్ని దాచిపెట్టండి. సామాన్యం అంటండి మామూలా? తల ప్రాణం తోక్కొత్తది. పిల్లల్ని పెంచే తల్లులకు తెలుసు. 3 నెలలు దాచిపెట్టిందంట. ఎవరిని? అది పేరు చెప్పండి. దివ్య సుందరుడిని. 3 నెలలు దాచిపెట్టి ఇక దాచిపెట్టడానికి స్కోప్ లేకపోయింది. దేవాతి దేవుడు కూడా దివ్య సుందరుడైన ఆ దేవాతి దేవుడు మనకును ఆ దివ్యమైన సౌందర్యమును ఇవ్వటాని కొరకై మన ఎడల బహు తలంపులు కలిగి ఉంటే ఆయన ఏమంటున్నాడండి అక్కడ 12వ వచనములో? చదవండి ఇప్పుడు మళ్ళీ అక్కడికి రండి. 40వ అధ్యాయం కీర్తన 40వ అధ్యాయం 12వ చరణం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, నీ ఎడల నాకు కలిగిన తలంపులు బహు విస్తారములు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఓ సహోదరుడా. అయితే మనుష్యుడు ఏమైపోయినాడు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి. ఎందుకు? దేవుని యొక్క తలంపులు నెరవేర్చబడటానికి కొరకే మనుషుడు ఎప్పుడైతే తన జీవితంలో అవకాశం ఇవ్వడో, తన సొంత తలంపుల ప్రకారముగా నడవటానికి కొరకే ఇష్టపడతాడో, అప్పుడే లెక్కలేని అపాయములు చుట్టుకుంటాయి. ఇప్పుడు దానికి గల కారణము చెబుతున్నాడండి 2వ లైన్ నుంచి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకోవటానికి హేతువేంటిది? ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ప్రాక్టికల్ టాక్లో ప్రియమైన యవనస్తులారా, జాగ్రత్త. జీవిత యాత్రలో అతను చెబుతున్న మాట చాలా శ్రేష్టమైనది. చెబుతున్నాడు. ఇప్పుడు చదవండి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. చాలమ్మా మాట.
పిల్లి కనబడితే కుక్క తరుముతుంది. జాగ్రత్తగా వినండి ఆ మాట. బల్లి కనబడితే గోరింటాకు తరుముతుంది, కనబడి చెట్టు మీద ఉంటే. బల్లి కనబడితే పిల్లి తరుముతుంది. పిల్లి వస్తే మొత్తం ఎక్కడ బల్లులు కూడా దాని కంటికి కనబడకుండా దాక్కుంటాయి. గోరింటాకు వచ్చి కేకలేస్తుంటే వెంటనే మొత్తం వెళ్ళిపోతాయి, ఎక్కడి కాడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. అవును, జింక వెళుతూ ఉంటే పులి తరుముతూ ఉంటుంది. ఈనాడు ఒకదానిని ఒకటి తరుముకుంటూ వెళుతున్నాయి. ఒకటేమన్నా ప్రాణ రక్షణ కొరకే తరమబడుతూ ఉంటే, మరొకటి దాని కడుపు పోషణ కొరకే మరొక దాని వెంట పడుతూ ఉంది. సింహం దాని ఆకలి తీర్చుకోవటానికి కొరకే లేడి వెంట పరుగెడుతూ తరుముతూ ఉంటే, ఆ జింక తన ప్రాణమును తప్పించుకోవడానికి కొరకే అదేమవుతుంది, ఆ తరుముతున్న వేగముల నుంచి అది తప్పించుకోవటానికి కొరకే. అదే ఒకటి ప్రాణహత్య నుండి తప్పించబడటానికి, మరొకటి ప్రాణ పోషణ కొరకు. ఈ ప్రపంచములో రెండు జరుగుతూనే ఉంటాయి. టామ్ అండ్ జెర్రీ తెలుసా మీకు? రెడీగా ఉన్నారు మొత్తానికి. టామ్ అండ్ జెర్రీ కనుక మీరు చూస్తుంటే దాని చక్కని స్టోరీ అది. అంటే ఇప్పుడు నేనేం చెప్పట్లేదు కానీ మీకు, పిల్లి దాన్ని ఏం చేస్తుంటుంది, ఆ ఇక్కడికి చుంచెలికను తరుముతూ ఉంటుంది. ఎప్పుడన్నా పిల్లి చేతికి చిక్కుద్దా, ఎలికి చిక్కుద్దా? చిక్కదు. ఎలాగనగా అది గుంటలోంచి వచ్చి ఇటు ఎక్కిరుతూ ఉంటుంది అది. కనుక అది చూసి కనుక ఈ పిల్లి దానికి రోషం వచ్చి ఇక్కడికి వచ్చరికి ఇటు చుట్టుపోతుంది. తరుముతూ ఉన్నది పిల్లి. ఇక్కడ రాయబడిన అదే మాట. ఏమి తరుగుతుందట? నా దోషములు. అవును, ఈనాడు యవనస్తులు అనేకమైన సమస్యలలో చిక్కుకొని పోవటానికి గల కారణం హేతువదే. తలతల మెరుచుచున్నట్టు యొక్క లోకం వైపు పరిగెడుతూ ఆ విధముగా వారి జీవితములు వాటి చేత తరమబడుతూ, అందుకని మీకు చాలాసార్లు చెప్పిన మాట, ఒక సహోదరుడు చెప్పిన మాట, పాపం అందంగా ఉంటుంది, రెండవది పాపము చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, మూడవది పాపము చేసిన తర్వాత ఆవేదన మిగులుస్తుంది. అందముగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చివరికి ఆవేదనను నీకు తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటావా నా జీవితమును గురించి? నేను కూడా సిగరెట్ ఎలాగుంటుందో తాగుదామనుకొని కనుక నేను రక్షించబడక ముందు అప్పటికే మా తల్లితో పాటు తండ్రితో పాటు చర్చికి వెళ్తున్నాను. సిగరెట్ ఎందుకంటే మా ఇంట్లో చూస్తూ ఊరుకోను, అందుకని బజార్లో రోడ్డు మీద పడేసింది తీసుకున్నా. చూద్దామని, తాగుదామని కాదు, ఎట్లుండదో చూద్దామనుకోని అగ్గిపెట్టి జేబులో పెట్టుకున్నాను. పోయాను. పోయిన తర్వాత ఏం చేశాను? ఇటు అటు ఇటు. ఎందుకు? ఎవరైనా చూస్తున్నారేమో. అర్థమైందా? ఎవరైనా చూస్తున్నారేమో. ఇక ఆ చిన్న ముక్క తీసి మళ్ళీ ఇటు చూసి అటు చూసి ఇటు చూసి మళ్ళీ నిప్పేడు తీసిన తర్వాత కనుక మళ్ళీ అటు చూసా ఇటు చూసిన తర్వాత దాన్ని ముట్టించా. ఇంత పేకే. అర్థమైందా? ఇక ముట్టించిన తర్వాత దాన్ని నోట్లో పెట్టుకొని కొంతమంది రింగులు వదులుతుంటారు, ఎట్టందరూ రింగులు అనుకొని అన్నా. ఇక లోపల నుంచి దగ్గొచ్చింది. ఇక మామూలుగా రాలా. రింగులు కాదు, నేను రింగులు తిరిగా లోపల. రింగుల తర్వాత కానీ ముక్కులోంచి రింగులు, నోట్లోంచి రింగులు, మరి నాకు రింగులు తిరిగింది లోపల పొట్టలో. అంతే.
కనుక మరి అన్నడు కూడా దాని జోలికి పోలేదు. నేను ఎందుకు చెప్పానో తెలుసా ఈ ఉదాహరణ? అలాగా ఇంటిలో ఫ్రెండ్స్ మధ్య జీవిస్తున్నప్పుడు ఒకవేళ జాగ్రత్త గమనించాలి మాట, ఒకవేళ నేను ఆ సిగరెట్ ముట్టించినప్పుడే మా అమ్మ కానీ మా నాన్న కానీ చూస్తే ఏమయ్యేది? చెప్పానుగా మీ ఒకసారి, మా నాన్న కొడితేనేమన్నా రక్తం కారద్దు, అర్థమైందా? ఇక పగలటమే, ఇక మళ్ళీ వెనక ముందే ఉండదు. కొడతాడు సంవత్సరానికి ఒకసారి, కానీ కొడితే మాత్రం పగిలిపోయి రక్తం కారాలంతే. మా అమ్మ కానీ ఇక రోజు కొడద్దు, రోజు పొలం ఇరిగిపోతాయి. అట్ట కొట్టించుకుంటే పని కూడా అట్లనే చేస్తాం. మీకు ఇంకా అన్నం పెడతారు, మా కూడు కూడా పెట్టరు తెలుసా పని చేయకపోతే. బట్టలు కూడా మంచం కింద వచ్చి దూరేవాళ్ళం తెలుసా. మమ్మల్ని అలా పెంచారండి మా తల్లిదండ్రులు. ఎందుకంటే అలాగ క్రమశిక్షణలో పెంచారు. నేను ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ప్రియమైన వాళ్ళరా, అమ్మ నాన్న పాపం చేసేటప్పుడు, ఏదైనా ఒక విషయం చెప్తున్నాను, తప్పు పని చేసేటప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చారంటే మనం ఏమవుతాం? కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు నేను పాపము చేస్తున్నప్పుడు మీ అమ్మను రానియకుండా, మీ నాన్నను రానియకుండా, నీ కలిగిన తెలిసిన వాడిని రానియకుండా ఆపింది దేవుడే. ఆ మరుక్షణం వస్తారు వాళ్ళు, అమ్మయ్యా అని. ఇప్పుడు ఏం చేస్తావు? నా పని అయిపోయింది, మా అమ్మ వచ్చినా కూడా ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నాకేం తెలియదు. అదే అమ్మ నాన్న టైంలో వస్తే, అంటే నీవు చేసే తప్పుడు పని విషయంలో నీవు కనబడకుండా ఉండటానికి కొరకై మీ అమ్మను ఆపింది దేవుడే, మీ నాన్నను ఆపింది దేవుడే. లేకపోతే అప్పుడే నీవేమయ్యేవాడు? పట్టుబడేవాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి యొక్క యవనస్తులారా, నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయట. చదవండి మళ్ళీ మాట. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక. అబ్బా, 36 కీర్తన మొదటి 2 చరణాలు చదవండి. భక్తిహీనుని హృదయములో పలుకుచున్నది వాని దృష్టి ఎదుట బొత్తిగా లేదు. గమనించరా పదాలు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖ స్తుతి. అది ఇక్కడ ఈ పదానికి ఆ పదాలు లింక్ చేసుకోండి. 40 అధ్యాయం 12వ వచనం, ఈ వచనం 2వ వచనం. ఇక్కడ అంటున్నాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తుకోలేకపోయాను. అక్కడ అంటున్నాడు, అది వారిని ముఖ స్తుతి చేస్తూ ఉన్నది. పాపం చేసేటప్పుడు కనుక చేయరా, ఏం పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా నువ్వు తినేది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా అనుభవించేది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా చూసేది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా. ఆ వాళ్ళే చెప్తారు లేరా చర్చిలో, మీ అమ్మ నాన్న చెప్తారు లేరా? వాళ్ళకి ఏం తెలుసురా? వాళ్ళకి ఏం తెలుసు? మనకి తెలిసిన విషయాలు వాళ్ళకి ఏం తెలుసా? ఏం తెలుసు వాళ్ళకి? రారా పోదాం, రారా పోదాం, కూర్చుందే పదరు, అక్కడికి కూర్చుందే పదని అలాగా ఒకరిని ఒకరు ప్రోత్సాహపరుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అంటున్నాడు, అదే కనుక నా దోషములను నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి. చివరికి జరిగే పరిస్థితి అదేనండి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా అదే. ఒక అద్భుతమైనటువంటి యొక్క జీవితాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి కొరక ఇష్టపడతాడు. కానీ దానిని గుర్తెరగక నీ కన్నులకు, నా కన్నులకు, మన మనసుకు, మన హృదయానికి, మన ఆలోచనలకు, మన ఉద్దేశములకు, మన తలంపులకు
ఏది ఇష్టముగా ఉన్నదో, ఏది రమ్యముగా ఉన్నదో, ఏది అందముగా ఉన్నదో, ఏది తీయగా ఉన్నదో, ఏది మాధుర్యముగా ఉన్నదో, ఏది చాకచక్యముగా ఉన్నదో, ఇదే జీవితం అనుకునేట్టుగా నేను నడిపిస్తూ ఉన్నదో, అది ఏదైనా సరే నిన్ను తీసుకుని వెళ్ళి పెట్టేది ఇదిగో ఈ 40వ అధ్యాయం కీర్తనలో 12వ చరణములో ఉన్న పరిస్థితులు పెడుతుంది. ఒకరోజు నిన్ను నన్ను తల ఎత్తలేని వాడినిగా చేస్తుంది. ప్రతిరోజు మనం చూస్తాం పేపర్లో సాధ్యమైనంత వరకు. ఈరోజు కూడా, నిన్న అనుకుంటాను పేపర్లో, కనుక అతడికి పోలీసులు అటు ఇటు నిలబడ్డారు. వాడి తలకాయకి నల్లటి కవర్ వేశారు. ఎందుకు? ఎందుకంటే ఫోటోలో గుర్తుపట్టకూడదు అన్నాడు. ఏం చేద్దాం, వాడికి ముసుగేసేసారు. ఎందుకంటే వాడంతా తాళాలు వేసిన ఇల్లులు మొత్తం ఏం చేస్తాడంట, తాళం వేసిన ఇల్లు కనబడితే చాలంట గంట లోపల అయిపోతాయంట. ఇంట్లో గంట లోపల. ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు వాడు తల ఎత్తుకోలేని స్థితిలో ఉండి వాడికి తలకేం చేశారు, నల్లటి కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటాయే, ఆడిపోయి తీసుకొస్తారు, టవల్ తీసుకొస్తారండి వాళ్ళు. ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చి ఏం చేస్తారు, నేను ఎత్తిన పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వేసేసి ఆ ఫోటో చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు అతడు ఏం చేయలేకపోతున్నాడు, ముఖమును చూపించలేక సిగ్గుతోటి. చూస్తూ ఉంటాం కొన్నిసార్లు పేకాట ఆడుతున్నప్పుడు, అలాగనే సారాయి తాగుతున్నప్పుడు, అలాగనే వ్యభిచారం చేస్తున్నప్పుడు, ఆల్ ఆఫ్ సడన్గా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు రైడ్ చేస్తారు వాళ్ళ మీద. వెంటనే ఆన్ ద స్పాట్లో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకుంటున్నప్పుడు వాళ్ళు వెంటనే కెమెరా వాళ్ళు కూడా తీసుకెళ్తారు, విలేకరు తీసుకెళ్ళినట్టు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే తమ ముఖాలను ఇట్లా అడ్డం పెట్టుకుంటారు. ఎందుకు? పాపము చేసేటప్పుడు నీ ముఖస్థుతి చేసి ఇప్పుడు నీవు జీవితంలో కనబడేసరికి నీ ముఖాన్ని నేనేం చేస్తుంది, తీయనిచ్చుగా. ఇప్పుడు తీయనిచ్చుగా, వీడియో ఫోటో తీయనిచ్చు కదా. ఆహా ఆహా ఇటు తిప్పంటే ఇటు తిప్పుకుంటాడు, ఇటు తిప్పంటే ఇటు తిప్పుతాడు ముఖం. తల ఎత్తుకోనివ్వదు పాపం. కనుకొని యవనస్తులారా, ఈ మధ్యాహ్నం నిన్ను తరిమి పట్టుతున్నది ఏ దోషం, నిన్ను తరిమి పట్టుతున్నది ఏ పాపం, మనలను తరిమి పట్టుతూ ఉన్నది ఏ నీచమైన కార్యం. ఈ సాయంకాల సమయంలో ఈ శబ్దేంద్రం ద్వారా వింటున్న ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగర్లమూడి గ్రామంలో ఉన్న సహోదరి సహోదరుడా, నిన్ను తరిమి పట్టుకుంటుంది ఏంటిది? ఒకసారి ఒక సహోదరికి అంటున్నాడు, అయ్యా అలవాటైపోయింది, ఎలాగా మానుకోవాలో నాకు తెలియదు. చెప్పాను చాలాసార్లు. ఆ రాత్రి యొక్క ప్రాంతంలో జీబు డ్రైవర్ అతను సువార్త కొరకాయ కనుక అతని యొక్క జీబును కిరాయికి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత అలాగా వాళ్ళందరూ వెళ్తున్నారు. తర్వాత నేను అక్కడ డ్రైవర్ దగ్గర నిలబడి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. అప్పటికి అతని దగ్గర వాసన వస్తుంది. అతను నాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. ఏం తమ్ముడు, అది మానుకోకూడదా అన్నాను. అయ్యా, అన్నము లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ పాన్ పరాకు లేకపోతే నేను రోజుకు 2 దండలు తింటాడట. దండకి ఎన్ని ఉంటాయో నాకు తెలియదు. ఎన్నంట? రోజుకు 2 దండలు. చెబుతూ ఏమన్నాడో తెలుసా చివరిలో? ఈరోజు నేను సంసార జీవితానికి పనికి రాకపోయాను, నా ఆవిడ నన్ను లెక్క చేయటం లేదు. చెప్పుకుంటున్నాడు నాతోటి ఆ బాధ. విడిచిపెడదామంటది, విడిచిపెట్టట్లేదు. అన్నము లేకపోయినా పర్వాలేదు, మంచినీళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆ యొక్క పాన్ పరాకు
నమలనదే బుగ్గన పెట్టుకుంది, బండి కదలదు, ఈ బండి కదలదు. తల ఎత్తుకోలేకపోతున్నాడంట తన భార్య దగ్గర. ప్రేమైన యవన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను తరిమింటున్నది, నిన్ను తల ఎత్తుకోలేకుండా చేస్తున్నది మీ అమ్మ నాన్న ఎదుట, మీ ఫ్రెండ్స్ ఎదుట, మీ కొలీగ్స్ ఎదుట, మీ ఫ్రెండ్స్ ఎదుట తల ఎత్తుకోలేకుండా చేస్తున్నది ఏంటిది? ఇప్పుడు చెప్పబోతున్నాను స్టార్ట్ చేస్తే. ప్రేమైన సహోదరి సహోదరుడా, అద్భుతమైన తలంపులు కలిగిన ఆ జీవితములో ఆమె తన జీవితాన్ని ఎలాగా తన చేతులారా నాశనము చేసుకుందో మీకు జ్ఞాపకానికి తీసుకుని వచ్చి ముగిస్తాను. బైబిళ్ళు మూసేయండి, బైబిళ్ళు మూసేయండి. అది 1962 సంవత్సరం ఆగస్టు నెల 5వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలు. డేట్స్ కూడా చెప్తున్నాను, సమయం కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 1962 సంవత్సరం ఆగస్టు మాసం 5వ తారీఖు తెల్లవారుజాము 5 గంటలు. ఆ ఇంటి యొక్క ఓనర్ పని మనిషి పని చేయటానికి కొరకై తన ఇంటి దగ్గర నుంచి వచ్చింది. ఆ ఇంటికి వచ్చినసరికి తలుపులు కొంచెం దగ్గరగా వేస్తున్నాయి. సరే, అమ్మగారు లోపల ఉందేమో అనుకొని పని మనిషి మెల్లిగా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళితే ఎదురుగా కనబడుతున్న దృశ్యం తన జీవితంలో తనను నిశ్చేష్టురాలుగా చేసేసింది. తనకు తనే నమ్మలేకపోతుంది. నా ఓనరేనా, నా యజమానురాలేనా? అవును, ఆమె. నిన్నటి దాకా బాగానే ఉంది, కానీ ఆగస్టు 5వ తారీఖు 1962 సంవత్సరం తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి లోపలికి చూస్తే ఆ పడక మీద ఒక సజీవ శవము పడి ఉన్నది, నగ్నముగా. అదే సమయంలో ఆ మంచము పక్కన కొన్ని వస్తువులున్నాయి. అదే సమయంలో ఆ సజీవ శవముగా పడి ఉన్న, నగ్నముగా పడి ఉన్న ఆమె చేతిలో ఫోను ఉంది. ఆ పని మనిషికి ఏమి చేయాలో అర్థం కాని అయోమయమైన పరిస్థితి. ఆ బాడీ కూడా ఒక ప్రక్కకు తల తిప్పి అలాగా పడి ఉన్నది. మొత్తము కలిసి 36 సంవత్సరాల జీవితము ముగిసిపోయింది. అది ప్రపంచంలో ఉన్న హాలీవుడ్ ప్రపంచానికి షాకింగ్ న్యూస్. అప్పటికి తెలియదు, ఆమెకు ఒక్కదానికే తెలుసు, పని మనిషికి ఆమె చనిపోయినదని సంగతి. హాలీవుడ్ను రాజుగా రాణిగా ఏలినటువంటి యొక్క ఆమె జీవితం అలాగా తన జీవితం ముగిసిపోతుందని చరిత్రలో ఎవరు కూడా కలకని ఉండరు.
అలాంటి విషాదకరమైనటువంటి యొక్క పరిస్థితులలో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆగస్టు 7వ తారీఖున ఒక బరియల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి ఆమెని పూడ్చివేశారు. ఈరోజు వాడికి మిస్టరీ ఏంటంటే ఆమె ఎలాగ చనిపోయింది, ఎందుకు చనిపోయింది అని తెలియదు. ఈరోజు వాడికి 1962 ఆగస్టు 5వ తారీఖు తెల్లవారుజామున ఆ పని మనిషి చూసినట్టు యొక్క ఆ సమాచారం వెంటనే కొద్ది మందికి మాత్రమే తెలిసింది. హాలీవుడ్ ప్రపంచం నిశ్చేష్టులై ఏడ్చింది. ఆమె చనిపోయిన వార్త విని ప్రపంచములో హాలీవుడ్ను ప్రేమించే తారలలో అగ్రగణ్యమైనటువంటి యొక్క నటి ఆమె. అంత బ్యూటిఫుల్ కనుక జీవితానికి జీవితాన్ని ఇచ్చాడు. దివ్య సుందరం రాయడం చూసావా, అలాగా హాలీవుడ్లోనే కనుక ఆ యాక్ట్రెసెస్లో నటిలో ఆమెకు మించినటువంటి యొక్క సౌందర్యం ఆ దినాలలో లేదు. అది 1926 జూన్ 1వ తారీఖు. 1926 జూన్ 1. ఈ లోకములో అనేకమైనటువంటి యొక్క బిడ్డలకు ఎలాగా తల్లి కనుక జన్మనిస్తుందో అలాగనే ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ బిడ్డకైతే జన్మనిచ్చిందో ఆ జన్మనిచ్చిన ఆ తల్లికి పెళ్లి కాలేదు. ఏంటి తిరుగుతున్నావు, కూర్చో, అందుకని పిల్లకాయని తెలుసురాద్దని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బిడ్డకైతే జన్మనిచ్చిందో ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందే బిడ్డకు జన్మను ఇచ్చేసింది. 1926 జూన్ 1వ తారీఖున ఆ కడుపులో పెరుగుతున్నప్పుడే కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవడో తెలియదు. 9 మాసాలు మోస్తున్నట్టు యొక్క ఆ తల్లికి ఆ లోపల పెరుగుతున్న బిడ్డకు కనుక ఆ ఎముకలు ఏర్పడుతున్నాయి, రూపం ఏర్పడుతుంది, కళ్ళు ఏర్పడుతున్నాయి, చెవులు ఏర్పడుతున్నాయి. ఆ బిడ్డకు తండ్రి ఎవడో తెలియదు. వివాహం కాకముందే ఈనాడు ఎంతమంది యవన స్త్రీలు పాపములో ఒడిగడుతున్నారు. ఈ మధ్య నేను విన్న సర్వే నాకు చాలా షాకు గురి చేసింది. చాలాసార్లు చెప్పాను ఆ విషయం, ఒక అతను పంచుకుంటూ ఉంటే నేను విన్నాను. ఈరోజు బీటెక్ కనుక బిఈ చేస్తున్న స్టూడెంట్స్ గురించి ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో 100కి 50 మంది కంటే ఎక్కువ మంది బిఫోర్ మ్యారేజ్ ఇల్లీగల్గా ఏమవుతున్నారట, సెక్షువల్ కాంటాక్ట్స్ వచ్చేసినాయి అంట. ఒక అతను చెప్తున్నాడు కనుక 2 మగపిల్లలు కనుక ఒక రూములో అద్దెకి తీసుకుంటే ఆ రూములో మరొక ప్రక్కన అదే కాలేజీలో ఉన్న 2 ఆడపిల్లల రూముకి అద్దె తీసుకున్నారు. చీకటి పట్టంతో ఇందులో ఉన్న అబ్బాయి ఆ రూమ్లోకి ఒకరు వెళ్తాడు, అందులో ఉన్న అమ్మాయి ఈ రూమ్లోకి ఒకరు వస్తారట. చెప్పగా విన్నది నేను, ఇవి నా చెవిన పడినవి. ప్రియమైన యవనస్తులారా కనుక దాదాపుగా బిఈ బీటెక్ చేస్తున్న యొక్క యవనస్తులు కనుక బిఫోర్ మ్యారేజ్ వారి జీవితంలో దాదాపుగా వారికి సోకిన ఏజ్ దాదాపుగా 40% అంటే అబౌవ్.
వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు. వాళ్ళకి ఏమొచ్చింది? ఎయిడ్స్. అంటే యవనస్తుల దగ్గరికి అడిగితే ఏమంటున్నారో తెలుసా? నేను అడిగాను కొంతమంది యవనస్తులను, ఏయ్యా అలాగా జీవించకపోతే ఏంటంటేను, మీకేం తెలుసు సార్, మీకేం తెలుసు, ఎప్పుడైనా చచ్చేదే కదా, ఎప్పుడైనా చనిపోయేదే కదా, కళ్ళ ఎదురుగా వచ్చిన దానిని అనుభవించకుండా వదిలివేసిన నియంత పిచ్చేవాడు ఎవడన్నాడు? జీవితాన్ని ఇచ్చింది అనుభవించడానికి కదా సార్. ఏంటి సార్ మీరు చెప్పే మాటలు? ఆ మందిరానికి వస్తే కనుక ఏం చెప్తారు మీరు? ఏమి చెప్తారు మీరు? మమ్మల్ని చేయనిస్తారా? మీరు చేయనివ్వరు. మా కోరిక నెరవేర్చనిస్తారా? నెరవేర్చనివ్వరు. అందుకని మేము రాము సార్, ఎక్కడికి మేము రాము సార్. అందుకొని మనం చదువుకున్నాం ఇందాక రాయబడిన మాట 36 కీర్తనలో, వారి ఎదుట దేవుని భయము బొత్తిగా ఉండదు. ప్రేమైన సంఘమ, 1926 జూన్ 1న జన్మించిన ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు. ఈ పసిబిడ్డ ఆ తల్లి దగ్గర పాలు తాగుతూ పెరుగుతూ ఉన్నది. ఇలాగా చిన్నగా వయసులో పెరుగుతూ ఉన్నది. ఒకానొక దినమున తన చిన్నతనములో తన తల్లి చేష్టలు తనకు అర్థమవుతున్నాయి. ఆమెకు మానసికమైన కొంచెం డిజార్డర్ ఉందన్నమాట. అందుకని ఆమె అప్పుడప్పుడు సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉండేది. ఈ పరిస్థితులలో ఒకరోజు తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్నట్టు యొక్క ఈ పాపను ఒకరోజు గొంతు పిసికి చంపబోయింది. ఎందుకంటే తల్లికి బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఎంత బ్యూటిఫుల్ గర్ల్ అంటే అంత బ్యూటిఫుల్ గర్ల్ అన్నమాట. అయినా మానసికమైన తనకున్నట్టు యొక్క పరిస్థితిని బట్టి ఆ పుట్టిన బిడ్డను ఒకరోజు చంపబోయింది. ఎందుకోనో మరలా ఆ చెయ్యిని విడిచిపెట్టింది. ఆ సన్నివేశం ఆ అమ్మాయి జీవించిన 36 సంవత్సరాలలో ఎప్పుడూ మర్చిపోలేదు. తన తల్లి తన చంపటాని కొరకై ప్రయత్నం చేస్తూ వచ్చిన పరిస్థితి. అలాగా 1-2 సార్లు దాదాపుగా చంపటాని కొరకై తల్లి ప్రయత్నం చేసి విడిచిపెడుతూ వచ్చింది. తను బ్రతికిన 36 సంవత్సరాలలో ఎన్నడూ కూడా సన్నివేశాన్ని మర్చిపోయేది కాదు. ఎప్పుడు కూడా ఒక విధమైన భయముతో మా అమ్మ నన్ను ఏం చేస్తుందో అనే ఒక విధమైన భయముతో పెరుగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఆ అమ్మాయి తల్లి దగ్గర నుంచి కనుక బయటికి తొలగించారు. ఒకరు తీసుకుని వెళ్ళి అనాథ ఆశ్రయములో పడేశారు. ఇప్పుడు తండ్రి ఎవరో తెలియదు. ఇప్పుడు మానసికమైన రోగముతో బాధపడుతున్నటువంటి యొక్క తల్లి యొక్క ఆ మరణకరమైన చేతులలో నుండి ప్రతి దినం మా అమ్మ నన్ను చంపేస్తుందేమో అనే భయం, అలాగనే తన తల్లి యొక్క సంరక్షణ నుంచి విడిపించబడి అనాథ శరణాలయంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనాథాయ శరణాలయాల పరిస్థితులు ఎలాగుంటాయో మీకు తెలుసు. అలాగా ఆ పాప తన జీవితంలో ఎదుగుతూ ఉంది. అనాథాయ శరణాలయంలో ఆ పాప చదువుకుంటూ అలాగ మెల్లిమెల్లిగా పెరుగుతున్నప్పుడు ఆ పాప సౌందర్యాన్ని చూసి ఆ అమ్మాయిని ఎంతోమంది ఆడపిల్లలు ఏడిపించారు.
మగపిల్లలు ఆ అమ్మాయి వెంట పడుతూ వచ్చారు. జాగ్రత్తగా వినండి మాటలు, జాగ్రత్తగా వినండి. అనాథ శరణాలయములో కనుక ఆ అమ్మాయి పెరుగుతున్న కొలది కనుక మరి ఎక్కువైన సౌందర్యం ఆ బిడ్డ జీవితంలో కలుగుతూ వస్తూ వచ్చింది. దానిని చూసినటువంటి యొక్క మగపిల్లలు, ఆడపిల్లలు కూడా ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా ఏడిపించాలో, ఎన్ని రకాలుగా శారీరకముగా ఆ అమ్మాయిని అనుభవించాలని కోరుకుంటున్నారో అన్ని రకాలుగా ఆ అమ్మాయిని అనుభవించటానికి కొరకే ఆ అమ్మాయి కంట పడిన ఏ మగవాడు వదిలిపెట్టలేదు. ఇది పరిస్థితి. నాని చెప్పుకునే దిక్కు లేని పరిస్థితి. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మ దగ్గర ఉంటేనేమన్నా ప్రాణభయం, ఇక్కడుంటేనేమన్నా ఈ భయంకరమైన పరిస్థితి. అలాగా ఆ అమ్మాయి ఆ అనాథ శరణాలయములో పెరుగుతూ పెరుగుతూ వస్తూ వచ్చింది. ఇలాగా ఉంటూ ఉండగా ఒకానొక దినమున అమ్మాయి అనాథ శరణాలయముల నుండి బయటకు వచ్చి ఒక చిన్న పనికి ఒక ఫ్యాక్టరీలో పని చేయటానికి కొరకై వెళ్ళింది. అప్పటికి ఆ అమ్మాయి వయస్సు 14-15 సంవత్సరాలు. అప్పటికి ఆ అమ్మాయి వయస్సు 14-15 సంవత్సరాలు. ఇలాగా పనిచేస్తూ ఉండగా అనాథ శరణాలయములో విడిచిపెట్టిన వాడు ఫ్యాక్టరీలో విడిచిపెడతారా అమ్మాయిని? లే. ఒక చక్కని అమ్మాయి రోడ్డు మీద పోతూ ఉంటే కనుక మగవాళ్ళు ఏం చేస్తున్నారు? నేను నిన్న మగపిల్లలను అందుకొని కోపపడింది. ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా మీరు బతకండి చెప్తున్నాను. మందిరానికి వచ్చే పిల్లలు, నేను దాదాపుగా 5 నిమిషాల నుంచి ఉంటున్నాను రూమ్లో కూర్చొని. అక్కడి నుంచి ప్రైజ్ లార్డ్ అనుకుంటూ వస్తున్నాడు. వాడి పేరు కూడా చెప్తాను, నేను చెప్పను ఇక్కడ. నేను చూడవాకండి ముఖాలు. మీరు ఆడపిల్లలు కూడా తక్కువేం లేరు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మందిరానికి వచ్చిన తర్వాత. ఇక్కడికి వచ్చారు, గేట్ దగ్గరికి వచ్చారు. అదే చెప్తుంటే నేను సీరియస్గా బయటకు వచ్చాను అంతే. పిల్లలకు భయం లేకుండా పోతా ఉంది. చిన్నతనములోనే రకరకాల ఆలోచనలు బయలుదేరుతున్నాయి. ఎందుకు చెబుతున్నావు నీవు ప్రైజ్లాడ్ మరలా? ఎందుకు మీరు చెప్పించుకుంటున్నారు? దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఇదిగో 14 సంవత్సరాల అమ్మాయి తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయి ఎలాగ అర్ధాంతరంగా ముగిసిపోయిందో జాగ్రత్తగా వినండి. యవనస్తులారా ఇష్టం వచ్చినట్టుగా అమ్మ భయం లేకుండా, నాన్న భయం లేకుండా, టీచర్ భయం లేకుండా, మాస్టర్ భయం లేకుండా, సేవకుడి భయం లేకుండా, పెద్దవారి భయం లేకుండా తిరగవద్దు. మీ ఎడల దేవుడు కలిగిన ఆలోచనలు అద్భుతమైనవి. వాటిని పడవలో పెట్టి నాశనమే చేసుకొని తల ఎత్తుకోలేకుండా ఎందుకు మీ జీవితం నాశనం చేసుకుంటారు? ఇదిగో ఇప్పుడు చెప్పబోతున్నా, మీ జీవితం అదే పరిస్థితి కాబోతున్నది. అలాగా ఆ ఫ్యాక్టరీలో ఆ అమ్మాయి పోషణ కొరకాయ చేరింది. ఇలాగ జీవితం కొనసాగుతూ ఉండగా ఖచ్చితంగా 16 సంవత్సరాల ప్రాయములో తను ఒకరిని ప్రేమించి పెళ్లి చేసేసుకుంది. ఫస్ట్ మ్యారేజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. 16 సంవత్సరాలలో పెళ్లి చేసేసుకున్న అమ్మాయి ఇప్పుడు
16 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్న ఆ చక్కని బ్యూటిఫుల్ గర్ల్ తండ్రి ఎవరో తెలియదు. తల్లి మానసికమైన వ్యాధి చేత తన నుండి వేరు చేయబడి పెరుగుతున్న పరిస్థితి. తల్లి ఎక్కడుందో తెలియదు. ఒక అనాథగా జీవితము వస్తున్న పరిస్థితులలో తన జీవితంలోనికి ఒక వ్యక్తి ఎంటర్ అయినాడు. ఆ ఎంటర్ అయిన వ్యక్తిని వివాహమాడింది. వివాహమాడిన 2 సంవత్సరముల లోపలనే వివాహము 2 ముక్కలైపోయింది. చాలా విషయాలు నేను చెప్పాలి ఇక్కడ, కానీ షార్ట్ కట్ చేసి చెప్పేస్తున్నాను ఇవన్నీ. అలాగా జీవిస్తూ వెళుతున్న సమయములలో ఒకానొక రోజు ఒక ఫోటోగ్రాఫర్, జాగ్రత్త వినండి, ఒక ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయి యొక్క చక్కదనాన్ని చూసి కనుక ఫోటో తీసి దానిని పేపర్కి ఏం చేశాడు, ఇచ్చాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు దాదాపుగా 18వ సంవత్సరం. మంచి యవన కాల జీవితం. అలాగా అనేకమైన కోరికలతో అనేకమైన ఆలోచనలతో రగిలిపోతున్నట్టు యొక్క నవ యవన కాల సంబంధమైన తన జీవితంలో తన శరీర ఇచ్చలు కోరికలు తీర్చుకోవడానికి కొరకాయ ఎంతగానో వివలుతున్న సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయిని ఫోటో తీసి పేపర్కి పబ్లిష్ చేశాడు. అంతే, వెంటనే ఆ చిన్న పబ్లిష్ అయిన యొక్క ఆ అమ్మాయి ఫోటో హాలీవుడ్ డైరెక్ట్స్ దృష్టిలోకి వచ్చేసింది. ఎందుకంటే ఏ చక్కని అమ్మాయి కనబడినా ఏ చక్కని అబ్బాయి కనబడినా హాలీవుడ్ యొక్క డైరెక్టర్స్ ఎవరిని వాళ్ళు విడిచిపెట్టరు. అలాగా తన జీవిత యాత్రలో ప్రారంభమైన జీవితం ఒకానొక దినమున లాస్ ఏంజల్స్లో, అంటేది సినీ ప్రపంచానికి ఏంటిది క్యాపిటల్, అది సినీ ప్రపంచానికి క్యాపిటల్. ఆ ప్రాంతంలో అర్ధనగ్నముగా నడి రోడ్డు మీద డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి. అలాగా ఆ అమ్మాయిని చూసిన వాళ్ళందరూ నడి రోడ్డు మీద భయంకరముగా ఆకర్షించబడిన వారై అనేక రకరకాల పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళబడుతూ జరుగుతూ వచ్చింది. అలాంటి అందగత్తి ఇక్కడ ఎవడు లేరు. దేవుడు ఆ అమ్మాయికి ఇచ్చాడు. అయితే అలాంటి పరిస్థితులలో తన జీవితం ఎలాగ మలుపులు తిరుగుతూ వచ్చినదో, ఒకప్పుడు అనాథగా ఉన్న ఆ అమ్మాయి ఎప్పుడైతే పేపర్లో ఆ అమ్మాయి ఫోటో ప్రింట్ అయిందో వెంటనే అలాగా రోడ్డు మీద అలాగ ఎప్పుడైతే ప్రవర్తించిందో ఆ అమ్మాయి, వెంటనే ఆ అమ్మాయి గురించి హాలీవుడ్లోకి హాట్ కేక్ లాగా న్యూస్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ద్వారా మొత్తం 29 సినిమాలు తీశారు హాలీవుడ్లో. 29 సినిమాలు తీశారు. అందులో ఆ అమ్మాయి కనుక తీసిన 24 సినిమాలు మొట్టమొదటిగా హాలీవుడ్లో ప్రవేశించిన 7 సంవత్సరాల్లో తీసినవేనట. 29లో 24 పిక్చర్స్ మొదటి కనుక 7 సంవత్సరాల్లో తీసినవట. ఆ అమ్మాయి పిక్చర్లో యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇక రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఈ పేరు ఒక వైబ్రేషన్, ఈ పేరు ఒక సెన్సేషన్. చూపు తిప్పుకోలేని సౌందర్యముతో అందరి హృదయములను కొల్లగొట్టేది ఆమె. ఆ అమ్మాయి అలా నడుచు వెళ్తూ ఉంటేనట, సినిమాలో కనబడితేనట ఒక్క మనుషుడు కూడా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
ఆ అమ్మాయి నీకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు తెర మీద అలా కనబడితే ఒక్క క్షణము కూడా కళ్ళు ఆర్పటానికి ఎవరు సాహసించేవారు కాదట. ఎందుకో ఆ అమ్మాయి యొక్క సౌందర్యం, చూపు తిప్పుకోలేని సౌందర్యం అట. ఇదే మాట కనుక బైబిల్ హిస్టరీలో రాయబడింది. యోసేపుని గురించి హిస్టరీ రాయబడింది. యోసేపు ఫరో ఇంట్లో వెళ్తూ ఉంటే ఫరో ఇంట్లో పనిచేసే ఆడపిల్లలు, రాణిగారి దగ్గర పనికత్తులు, చెలికత్తులు, యోసేపు ఎప్పుడు అట్లా కనబడతాడట. కనబడిన ఆ సమయంలోనే వెంటనే తల ఎత్తి చూసి అలాగా కూరగాయలు కోస్తూ ఉంటే ఆడపిల్లలు చెయ్యిలు కోసుకున్నారంట. ఎందుకు చెప్పండి? యోసేపు అలాగ వెళుతూ ఉంటే కనుక ఆ యోసేపు యొక్క సౌందర్యాన్ని చూసి తట్టుకోలేక, కళ్ళు ఆర్పలేక, ఆ కూరగాయలు కోస్తున్నది, పని చేస్తున్న పని మర్చిపోయి యోసేపును చూస్తూ చేతులు కట్ చేసుకునే వాళ్ళంట ఆ రోజుల్లో. ఇది హిస్టరీ, నా కథ చెప్పట్లేదు, నేను చదివాను ఒక చోట. అలాగా సినిమా ప్రపంచమును, హాలీవుడ్ను ఉర్రూతలాగించినట్టు యొక్క ఆ యవనస్తురాలు చూపు తిప్పుకోలేని సౌందర్యము చేత ఆమె అందరి హృదయాలను కొల్లగొట్టేదట. ఆమె ఏడిస్తే హాలీవుడ్ ఏడ్చిందట, ఆమె నవ్వితే హాలీవుడ్ నవ్విందట. ఆమెను చూసి హాలీవుడ్ ప్రపంచమంతా జ్వరము పట్టిందట. ఆమె పిక్చర్ రాకపోతే ఆ సంవత్సరం ఏంటి ఆమె పిక్చర్ రాలేదని అలాగా పిచ్చిగా ఆమె పిక్చర్స్ కోసం ఎదురు చూసేవాళ్ళట. అలాగా తన జీవిత యాత్రలో పడివేస్తూ తన జీవితంలో తన కొంటె చూపులతో, కొంటె చూపులంటే చాలామందికి తెలుసు యవనస్తులకు, మగపిల్లలు, ఆడపిల్లలు ఈ కొంటె చూపులు చూస్తూ ఉంటారు. కొంటె చూపులు చూస్తూ ఉంటేనట ఆ అమ్మాయి, మగపిల్లలట యవనస్తులు ఒళ్ళు వాళ్ళ స్వాధీనములో ఉండేది కాదట. అంటే ఆ అమ్మాయి ఒక్కసారి అలాగ చూస్తే, ఆ అమ్మాయి అలాగ చూసినందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళట, పరవశించి వాళ్ళకు పరలోక రాజ్యములో వెళ్ళొచ్చినట్టుగా ఉండేదంట. ఇక రాస్తాడు, కొంటె చూపులు చూస్తే మెరికలు తిరిగేది అంతటి అందమైన హీరోయిన్ ఏ నోట వెళ్ళినా, దెబ్బలు తగులుతాయి మీకు, ఏ నోట విన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆమెను గుచ్చే చరిత్ర, ఆమెను పెట్టి ఏ చిత్ర సీమంతో కూడా ఆలోచనిస్తూనే ఉన్నది. అలాగా తన నటన జీవితము చేత ఎంతో మంది హృదయములలో ముద్ర ఏర్పరచుకున్నది. ఇలాగా ఫిలిం ఇండస్ట్రీలో ప్రవేశించిన తర్వాత మరొకనితోటి, డైరెక్టర్ తోటి మ్యారేజ్ అయింది. అయినట్టు యొక్క కొంతకాలానికి మళ్ళా అది కూడా ఏమైపోయింది, విడాకులైపోయినాయి. ఇప్పటికి 2 వివాహాలు ఏమైనాయి కనుక పెళ్లి పెటాకులైపోయాయి. ఆ అమ్మాయి ఒకప్పుడు అనాథగా ఉన్నది, ఇప్పుడు అందే వేసిన చెయ్యి, ఏది కావాలంటే అది మాట నోటి వెంట రాకమునిపే కాళ్ళ దగ్గరకు వచ్చి పడేవి. అలాగా పడేవారు ప్రపంచములో ఎంత గొప్ప మునగాళ్ళైనా సరే అలాగా ఆమె యొక్క వలలో చిక్కిపోయేవాడు. ఆమెను వివాహం చేసుకోవటానికి కొరకై ఎంతో మంది పోటీలు పడేవారు. ఇలాగ 2 వివాహాలు తన జీవితములో పతనమైపోయినాయి. జీవితం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు సుమా. సినీ ప్రపంచములో, హాలీవుడ్లో తారా జువ్వలాగా ఎదుగుతూ పైకి వెళ్ళిన ఆమె జీవితం
ఒకరోజు అక్కడి నుంచి మెల్లింగా పడటము, క్రిందకు రావటము ప్రారంభమైనది. అలాగా తన జీవిత యాత్రలో యవనస్తులను ఉర్రూతొలగించి, కవ్వించి, తన సినిమా ప్రపంచములో తన నటన చాతుర్యముతో, తనకున్న సౌందర్యముతో అనేక రకాలుగా తన జీవితంలో కనుక వెళ్ళిపోతున్న ఆమెకు ఒక కోరిక ఉండేదట, ఒక బలమైన కోరిక. నేను ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదంట. ఒక బిడ్డకు, ఒక అబ్బాయికో అమ్మాయికి కానీ ఎవరికైనా సరే నా జీవితంలో జన్మనివ్వాలి అని తపన ఉండేదట. కానీ జీవిత కాలంలో 36 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా నెరవేర్చబడలేదట. జీవితంలో రాస్తాడు అక్కడ దాంట్లో. అలాగా తన జీవితంలో ఏది కావాలనుకుంటే అది అనుభవిస్తుంది, ఏది కావాలనుకుంటే అది తెప్పించుకుంటుంది. అలాగా తన జీవిత యాత్ర కొనసాగుతూ ఉండగా ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడైతే 2 మ్యారేజెస్ తన జీవితంలో కనుక ఫెయిల్ అయిపోయినాయో, ఇప్పుడు ఆ అమ్మాయి మెల్లిమెల్లిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ప్రారంభించింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి ఆ అమ్మాయి అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. యవనస్తులారా, మీకు అదే చెప్తున్నాను. మీ జీవిత యాత్రలో కూడా ఆహా ఓహో అని ఒకవేళ మీ ఎంటపడి తప్పట్లో కొట్టి మిమ్మల్ని చూసి కనుక రారా, నువ్వేరా మా మధ్యలో, నువ్వు లేకపోతే మాకంత కలలేదురా, నువ్వే అక్క, నువ్వు లేకపోతే మాకు అసలు కలలేదని ఒకవేళ నిన్ను చూసి చప్పట్లో కొడుతూ నిన్ను ఆకాశానికి ఎక్కిస్తున్నారా, మంచిదే. కనుక నాకంత మునగలు లేరు, నాకంత మునగత్తలేదు అనుకోని ఒకవేళ విర్రవీగుతున్నావా, జాగ్రత్త. అదే ఆమె జీవితంలో కనుక ఇక ఏ మాత్రమే కానీ దేవుని భయం లేకుండా తన ఎవరి కాలంలో తన శరీర సౌష్ఠముతోటి ఒక ఈ లేఖను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిందంట. అమ్మాయి ఏమని చెప్పిందో తెలుసా? ఎందుకమ్మా అలాగా ప్రవర్తిస్తామని అడిగాడట. అప్పుడు ఆ అమ్మాయి అందంట, ఈ సౌందర్యాన్ని దాచిపెట్టుకొని బీరువాలు పెట్టుకోవటానిక, విప్పి చూపించడానికి అన్నట్టు అమ్మాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ప్యాకెట్లో పెట్టుకోవడానికి అరగానే ఇచ్చింది, ప్యాకెట్లో పెట్టుకోవడానికి కొరకు కాదు, బీరువాలో పెట్టుకోవడానికి కొరకు కాదు అని స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఆ మాట అందంటే తను ఎలాగ ప్రవర్తించిందో ఒకసారి ఊహించుకోండి. అలాగా హాలీవుడ్ ప్రపంచాన్ని కనుక జ్వరం పట్టించే పరిస్థితి తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు అమ్మాయి. ఆయన లేకపోతే సినిమా చూసేవాడు కూడా చూడలేని పరిస్థితి సినిమా. అలాగా తన యొక్క జీవితంలో అంతస్తులకు ఎదిగిన అమ్మాయి మెల్లిగా ఏ చప్పట్లు కొట్టాయో ఆ చప్పట్లు విమర్శించటం ప్రారంభించాయి. మీకు అదే చెప్తున్నాను యవనస్తురారా, ఏ చప్పట్లు కొట్టారో, నీవు లేకపోతే మేము లేమే అన్నారో, అవే చప్పట్లు మళ్ళీ నిన్ను చూసి ఎగతాళి చేస్తూ కొడతాయి. అయిపోయిందిరా దీని పని, అయిపోయిందిరా వీడి పని. అదే చేతులు, అదే పనులు, అదే యవనస్తులు, వారు లేకపోతే నాకు జీవితమే లేదు, వారు లేకపోతే నాకు సమయమే గెలవదు, వారు లేకపోతే నాకు అమ్మ లేకపోయినా పర్వాలేదు, నా లేకపోయినా పర్వాలేదు, అన్న లేకపోయినా పర్వాలేదు, నేను ముందు లేకపోయినా పర్వాలేదు అని చుట్టూ తిరుగుతున్న ఆ జనాంగమే ఆ అమ్మాయి జీవితం మెల్లిమెల్లిగా జారిపోవటం ప్రారంభించింది. సినీ డైరెక్టర్స్ ఆ అమ్మాయిని సినిమాలో తీసుకోవటానికి కొరకై వెనకాడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు క్యూ కట్టారు, మా సినిమాలో యాక్టింగ్ చేయి, నీకు కొన్ని కోట్లు ఇస్తాం, సంతకం పెట్టించుకొని యాక్షన్ చేయించుకునేవారు. అలాగా లైన్ కట్టారు డైరెక్టర్స్. ఇప్పుడు ఆ అమ్మాయి లైన్లో నిలబడాల్సి వస్తుంది.
పాపం యొక్క ఆనందం అదే విధంగా ఉంటుంది. కానీ ఎవరు చేర్చుకోవట్లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిని ముగిచ్చేస్తానది టైం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఆ అమ్మాయి ఇప్పుడు పలకరించే వాళ్ళు తగ్గిపోయారు. మెల్లిమెల్లిగా మత్తు బిళ్ళలకు అలవాటు పట్టడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఆ భయంకరమైన పరిస్థితులు, ఒక ప్రక్కన తల్లి తన చంపటానికి ప్రయత్నం చేసినది, ఆ తలంపులు ఏంటి, నా తండ్రి ఎవరు నాకు తెలియదు, అనాథగా బ్రతికాను, నన్ను ఈరోజు యొక్క పరిస్థితులు ఆకాశానికి ఎత్తి తారాజువ్వలాగా ఎండి పడిపోతున్నానని ఆ అమ్మాయి ప్రతిరోజు మదన పడుతూ దాన్ని తట్టుకోలేక నిద్ర పట్టక వెంటనే మత్తు బెరలు వేసుకొని ఏం చేస్తూ ఉండేది, నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ నిద్ర పడితేగా నిద్ర పట్టలేదు. అలాగా ఉంటుండేగా మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అది లాస్ట్ అండ్ ఫైనల్. మరలా ఆ వ్యక్తితో కూడా కనీసం 9 నెలలు కూడా ఉండలేదు, విడిపోయింది. ఇప్పటికి ఎన్నైనా 3 మ్యారేజెస్ తన జీవితంలో అయిపోయినాయి. అలాంటి పరిస్థితులలో తాను ఇక ఎవరికి చెప్పుకోలేక తన జీవితంలో నా జీవితము ద్వారా నాకు ప్రయోజనం ఏమీ లేదని అనుకుంటున్న సమయంలో దైవజనుడు బిల్లీ గ్రహాం గారు ఇంకా అమ్మాయి చనిపోతుందనగా వారం రోజుల ముందు దేవుడు ప్రేరేపించాడట డాక్టర్ బిల్లీ గ్రహాం గారిని. ఖచ్చితంగా వారం 10 రోజుల ముందు కనుక ఆ అమ్మాయితో మాట్లాడంటే దేవుడు కనుక ప్రేరేపణ తట్టుకోలేక బిల్లీ గ్రహాం గారు ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడట. సహోదరి నువ్వేనా? నేనే. ముందులా 10 మంది ఎత్తుకున్నారు. పలానా దైవజనం మాట్లాడుతున్నాడు కనుక ఆ అమ్మాయికి ఇమ్మంటే కనుక ఆ అమ్మాయి తీసుకొని అందట నాకంత సమయం లేదన్నంట మాట్లాడటానికి. ఎందుకంటే సినీ ప్రపంచంలో అంతగా ఉర్రు తొలగిస్తున్న పరిస్థితులు కదా తన జీవితం. నాకు అతనితో మాట్లాడాల్సినంత పని లేదు, దేవుడితో నాకు పని లేదని చెప్పిందట. ఆ పరిస్థితులలో డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఆమెను బతిమలాడుకున్నాడట. ఏమ్మా నాకు తెలియదు, దేవుడు ఎందుకో మాట్లాడమంటున్నాడు, నీతో మాట్లాడమంటున్నాడు, హెచ్చరించమంటున్నాడు, నాకు తెలియదు ఎందుకో నీకు చేయమన్నాడు కనుక నీకు ఎప్పుడైనా చేశాను నేను చేయలేదు నీకు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, రింగ్ చేసి ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతూ ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా, నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఎవరో చెప్పాలనుకుంటున్నాను, ఇస్తావా? నాకంటే టైం లేదు అన్నదా. నీవు కూడా దేవుడు మాట వింటాను కొరకే నీకు టైం ఇవ్వట్లేదు. అమ్మాని బతుకులాడుతున్నాడు బిల్లీ గ్రహాం గారు చివరిగా. కానీ ఒకటే చెప్పిందట, రాగేసి నీ మాటలు వినేంత టైం నాకు లేదు, పెట్టేసేందట. అంతే. ఖచ్చితంగా వారం 10 రోజుల తర్వాత ఆ పని మనిషి వచ్చి చూస్తే ఉన్నది నగ్నముగా ఆ శవమే. ఆ అమ్మాయి పేరే మ్యాలినా మ్యాన్రో. మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు నెట్లో. నేను చెప్పింది కథ కాదు. మ్యాలినా మ్యాన్రో ప్రపంచ బ్యూటీ. ఇప్పటికీ కూడా అలాంటి సౌందర్యవతి హాలీవుడ్లో లేరు. ప్రియమైన యవనస్తులారా, ఎంత విషాదకరముగా తన జీవితము ముగిసిపోయింది. చిట్ట చివరిగా దైవజనుడు బిల్లీ గ్రహాం గారు పని కట్టుకొని ఫోన్ చేస్తే నాకు సమయము, దేవుడు మాటలు విని నాకు సమయం లేదు. చూసారా, దేవుడు చిట్ట చివరిగా కూడా గొప్ప దాసుని ద్వారా హెచ్చరించటానికి కొరకు ఇష్టపడితే చేతులారా తన జీవితాన్ని ఏం చేసింది, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా
నేను తల ఎత్తుకోలేని వాడనైతిని. అందుకొని ఆ తల్లి చూసింది, పని మనిషి చూసింది, నగ్నంగా పడుకోనున్నట్టు ఒక ప్రక్కన టేబుల్ మీద చాలా డబ్బాలు ఉన్నాయట. ఆ డబ్బాల్లో అన్నీ ఖాళీ అయిపోయినాయట. మొత్తం బిళ్ళలు మొత్తం మింగేసింది. తెల్లవారి చూస్తే శవమై ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు జీవితాన్ని పతనం చేసుకుంటావు? ఎందుకు లోకములో ఏదో ఉన్నదని దేవుని వాక్యం చదవటానికి సమయం లేదు నాకు, కనుక దేవుని మందిరానికి రావటానికి నాకు సమయం లేదు, దేవునికి ఇవ్వటానికి సమయం నాకు లేదని ఒకవేళ అనుకుంటూ ఈ సమయంలో కూడా ఒకవేళ వచ్చావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఓ యవనస్తుడారా, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమున ప్రయాణమే చెయ్యి ప్రజల వైపు దీని మీద నా హస్తములను చాపుచున్నాను అంటున్నాడు యేసయ్య. రెండు మోకాళ్ళ మీద వద్దాం. చిట్ట చేయని అవకాశమేమో నీకుని కూడా. ఆనాడు బిల్లీ గ్రహాం గారు మాట్లాడుతూ వచ్చారు మేడతోటి, తన అందముతోటి, తన చాకచక్యతోటి, తన నడుముతోటి హాలీవుడ్ ప్రపంచాన్ని ఉర్రూతొలగించిన ఆమె శవమైపోయింది. నీ జీవితం కూడా శవమైపోవాలని దేవుని ఆశ, అభిమతం, కోరిక. ఓ యవనస్తుడా, ఎందుకు కఠినం చేసుకుంటున్నావు జీవితాన్ని? ఎందుకు పతనం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని? లోకంలో ఏదో ఉందనుకొని మాలిన మన్రో కంటే ఎక్కువగా నువ్వు అనుభవించింది ఏమీ లేదు భూమి మీద. ఆమె కంటే సౌందర్యవంతులు కాదు నీవు. చివరి క్షణాన్ని కూడా పతనం చేసుకున్నామే. నీకు నువ్వు దేవుడిస్తున్నాడు ఈ సమయంలో. చూడవాటి వీడు కళ్ళు మూసుకో. ఇంకా కఠినం చేసుకుంటున్నావా? ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? ఎంతమంది జీవితాలు చెప్పగలను ఇప్పుడు, కానీ ఒక్కటే ముగించాను. ఇప్పుడు రేపు ఇంకోటి జ్ఞాపకం చేస్తాను. ఇది ప్రాక్టికల్. జీవితం పతనమైపోయింది. నీ ఎడలో కూడా దేవుడికి ఎన్నో తలంపులున్నాయి తమ్ముడు. ఓ చెల్లెమ్మ, నీ ఎడల ఎంతో తలంపులున్నాయి దేవుడికి. ఎందుకు నాశనం చేసుకుంటావు? చివరి క్షణంలో విన్నట్టుదే బాగుపడేదేమో ఆ అమ్మాయి. ఈ సాయంకాలం నేను అడుగుతున్నాను, యేసయ్య ప్రేమ నిన్ను వెంటాడుతుంది. యేసయ్య ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. సాతాను నిన్ను తరుముతూ ఉంటే ఆయన అడ్డపడుతున్నాడు. ఈ సమయంలో ఆగు, ఒక్కసారి చూడు నా చేతులు, చూడు నా గాయములు, చూస్తావా? ఆ వధించబడినట్టుగా సిలువను చూస్తావా? ఆ దృశ్యాన్ని చూస్తావా? ఎంతకాలము తమ్ముడు, ఎంతకాలము చెల్లెమ్మ, ఇంకా ఏదో అనుకోని ఎన్ని సంవత్సరాలు వింటూ పోతూనే ఉన్నావు. కానీ హృదయాన్ని ఇవ్వటానికి కొరక ఎందుకు తటపటాయిస్తున్నావు? అడుగుతున్నాను, దైవజనుడు బిల్లీ గ్రహాం గారు లాగా ఈ ఒక్క నిమిషములో నీ హృదయానికి ఇస్తావా? లేకపోతే నీ పరిస్థితి కూడా తల ఎత్తుకోలేని పరిస్థితే. దేవుడు నిన్ను అలాగ ఉంచాలని కోరుకోలేడు. నిన్ను తల ఎత్తుకునేదాన్నిగా వాణ్ణిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే నేడు అనే సమయాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమను ఇంకా వెల్లడిపరుస్తున్నాడు. ఇంకెవరైనా మీ జీవితాలను యేసయ్యకి ఇవ్వకపోతే ఈ సమయంలోనే సరే, ఎవరైనా ఇవ్వటానికి వారికి ఇష్టపడుతుంటే మీ కుడి హస్తాన్ని మీ తలగంటే పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థన చేస్తామంతే. మీ కొరకే మీ కొరకే ప్రార్థన చేయడానికి అడుగుతున్నాం. ఇంకా కఠినం చేసుకుంటావా తల్లి? ఇంకా ఏం తిరగాలని, ఏ బాలీవుడ్ని ఆడాలని, ఏ టాలీవుడ్ని ఆడాలని, ఏ జాగలముడిని ఆడాలనుకుంటున్నావు? ఏలిన వారి జీవితం రాలిపోయింది. తర్వాత చూద్దామనుకుంటున్నావా? విషాదమైన జీవితం. ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది.
ఇంకా ఎవరైనా సరే కఠినం చేసుకోవద్దు. యేసయ్యను అంగీకరించకపోతే కళ్ళు మూసుకోవాలి అందరూ. మీకు ఊహ వచ్చిన పిల్లలైనా సరే ఎవరైనా సరే చూద్దామని 10th క్లాస్ అయిన తర్వాత, ఈ నెల అయిన తర్వాత చూద్దామని, వచ్చే సంవత్సరం చూద్దాం అనుకుంటున్నావా? నీ ఇష్టం, నీ ఇష్టం. చెప్పాల్సిన పని చెప్తున్నాను. బిల్లీ గ్రాహం గారు హెచ్చరించాల్సిన సభ హెచ్చరించాడు, ఉపయోగించుకోలేకపోయింది, నష్టపోయింది ఆమె. ఇప్పుడు నరకమని ఏడుస్తూ ఉంది పాతాళములో 1962వ సంవత్సరం నుంచి. చిన్న ప్రార్థన చేసుకుంటావా? నేను ముగిస్తున్నాను. ఇంకెవరైనా సరే, ఇంకెవరైనా నీ జీవితాన్ని యేసయ్య కొరకు అర్పించడానికి కొరకు ఇష్టపడింది, ఇంకెవరైనా సరే ప్రార్థన చేసుకుందాం. ప్రేగలిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. నిజం, ఈనాడు ప్రపంచములో ఇలాంటి వారు ఎంతమందో వారి దోషములు వారిని తరిమి 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 పట్టుకుంటున్నాయి. తల ఎత్తుకోలేక ఆ మ్యాలిన మ్యాన్రో తన జీవితాన్ని అర్ధాంతరముగా 36 సంవత్సరాలలోనే తన జీవితాన్ని ఎలాగ ముగించుకుందో క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరికి రాసులు బిల్లీ గ్రాహం గారు కూడా ప్రేరేపించబడిన వాడే హెచ్చరించిన లోబడలేదు. ఇదిగో ప్రభు, మా యవనస్తులను అందరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు అయ్యా, మాట్లాడుతున్నారయ్యా, సంధిస్తున్నారయ్యా, ఇంకా ఇంకా ఏదో వారిని చెరపట్టి తరుముతూ వెళుతుందయ్యా. ప్రభు అయా, కనికరించండి. నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. కఠినం చేసుకొని ఇంకా మారు మనసు పొందకుండా వెళ్ళిపోతున్నట్టు నీ యొక్క మేలిన మెన్రోవలే నీ బిడ్డలకు కాకుండా సహాయం చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటుండగా ఈ కొద్ది చిన్న పరిచయం మీరు ముద్రించండి, మీరు దీవించండి. అదిగో ఆ చిన్న రిఫ్రెష్మెంట్ను కూడా మీరే ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరచండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన మూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ మరి తిరిగి రాత్రి శిక్షణ కొరకు సిద్ధపరచండి. దాసును బలపరచండి. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తున్నాము వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మను సహవాసం ఇక చేయని మనకు సర్వలోక తన బిడ్డలకు సర్వకాలము తోడే ఉండునుగా. లేచి కూర్చుంది. రండి దాసు, లేచే మిత్రుని తీసుకెళ్ళి ఇచ్చేయండి. 2 ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి, చిన్నపిల్లలకి అందరికి 2. అయితే ప్రకటన గమనించండి. ప్రకటన అది తీసుకొని వాటిని బిస్కెట్స్ తీసుకుని వెళ్ళండి. కానీ త్వరగా సాయంకాలం 7:30 గంటలకే ఉంటుంది. 5:10 అయింది, దానికి ఇంకా 2 గంటల 20 నిమిషాల టైం ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సిద్ధపడి మీరు రండి, మీ పిల్లలను తీసుకురండి, మీ భర్తలను కూడా చెప్పండి. కనుక ఎప్పుడు మీరే రావటం కాదు, కనుక అలాగా మేము ప్రార్థన చేయాలి. యవనస్తులు కూడికలు ఏర్పాటు చేయబడ్డాయని మీ పిల్లలను హెచ్చరించండి, మీ ఇరుగు పొరుగు పిల్లలను హెచ్చరించండి. మరి సమయాన్ని పోగొట్టుకొని ఆ మెన్రోవలే నష్టపోకుండా ఉండాలనేదే ఆశ. కాబట్టి రాత్రి కొరకు కనుక ప్రార్థించి మీరందరూ పాలు పొందుతారని, అలా మీతో పాటు వచ్చేటపాటు కనుక ఇంకా అనేకులను కూడా కనుక ప్రేమించి ప్రార్థన చేసి పిలుచుకొని తీసుకురావడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. అలాగా దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపడానికి కొరకాయ ప్రయత్నం చేద్దాం. ఆ బిస్కెట్స్ తీసుకున్న తర్వాత మీరు వెళ్తారు. కానీ ఒక చిన్న కోరస్ పాడదాం అందులోకి. ఆహ్రాన్ రా. పాట సంఖ్య 433 773.
433 373. దయగల యేసు పాపి కాశ్రీడు వచ్చుగా పాడు. దీంట్లోనే పాడు, ఇక్కడే పాడు, అది ఆఫ్ చేశాను. ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము, దయగల యేసు పాపి కాశ్రీడా. ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము, ఓ పాపి ద్రోహిముగా చేసిన దురితుండాను. దయగల యేసు పాపి కాశ్రీడా. ప్రియ ప్రభు ద్రోహిని. ఇంకా మిగిలియా? ఇంకా మిగిలియా? సరే రాత్రికి ఇచ్చేద్దాం, బెట్స్ అయితే రాత్రి అయిపోయినాయా? సరే అది పెట్టేసి రాత్రికి ఇచ్చేద్దాం. సరే మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. 7:30కి వచ్చేయండి, మీరు కూడా తీసేసుకోండి, అది పెట్టేసి రాత్రికి ఇచ్చేసేయండి. Hello.